తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి ఆనం టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు ఇతర అధికారులకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు మంత్రి. తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకోవడంతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు ఒక మహాపర్వదినం. నా జీవితంలో ఇది ఒక మరుపురానటువంటి సంఘటనగా గుర్తుండిపోతుంది. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలని ఎప్పుడో చిన్ననాడు చూడడమే తప్ప తర్వాత ఎప్పుడు వినడమే. మధ్య మధ్యలో కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు రావాల్సినటువంటి సందర్భం. ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించడం అనేది ఒక మహత్తరమైనటువంటి గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం. ఎందుకు అంటున్నానంటే అనేక సందర్భాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి రోజుల్ని కార్యక్రమాలని మీడియా ద్వారా చూస్తూ వచ్చేవాడిని. ఈ రోజు నేనే ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం, అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక విషయం ఈరోజు ఉదయం కూడా నేను తిరుమలలో కూడా చెప్పాను. కార్తీక మాసంలో గురువారం రోజు స్వామివారి నేత్ర దర్శనం చేసుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారు అలివేలు మంగ అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం ఈ రోజు నాకు కలగడం అంటే ఇది అదృష్టంగా భావిస్తున్నాను.